నమస్తే, వెల్కమ్ టు క్రైమ్ స్టోరీ. ప్రపంచంలో ఎక్కడైనా కూతుళ్ళు అంటే తండ్రికి ఎనలేని మమకారం ఉంటుంది. కొడుకుల కంటే ఎక్కువగా ప్రేమ చూపి హక్కున చేర్చుకుంటారు. కొడుకులు వృద్ధాప్యంలో ముద్ద పెట్టకున్న కూతుళ్ళు ఉంటే వాళ్లైనా చూస్తారనే నానుడు ఉంది. కూతుళ్ళు తల్లి కంటే తండ్రినే ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ ఈ కూతుళ్ళు జన్మనిచ్చిన తండ్రిని అతి కిరాతకంగా హతమార్చారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిర్యాల గ్రామానికి చెందిన మెంచు చక్రయ్య గౌడుకు 5 కూతుళ్లు. ఎంతో అల్లారు ముద్దుగా 5 సాకి మంచి చదివించి ఘనంగా పెళ్లిలు సైతం చేశాడు. పెళ్లి తర్వాత కూతురును వదిలి ఉండలేమోనని 4 కూతురుడు సొంత ఊళ్ళోని సంబంధాలు చూసి వివాహం చేశాడు. స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉండటంతో గ్రామంలో పెద్ద మనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్గా పనిచేశాడు చక్రయ్య గౌడ్. మరో ధవ అవకాశం రావడంతో 3వ కూతురు సునీతను సర్పంచ్గా, ఆమె భర్త వెంకన్నను PSCS చైర్మన్గా చేసి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. మామ ఆశయానికి అనుగుణంగానే 3వ అల్లుడు వెంకన్న సైతం రాజకీయంగా ఎదిగాడు. మండల నాయకుడిగా ఎదిగిన గ్రామానికి వచ్చేసరికి తన మామ చక్రయ్యకే ఎక్కువ ఫాలోయింగ్ ఉండటంతో వెంకన్న ఓచుకోలేకపోయాడు. మరోవైపు వెంకన్న భూదందాలు, సెటిల్మెంట్లు చేయడం నచ్చని చక్రయ్య అల్లుడిని వారించాడు. మామకు వస్తున్న పేరు ప్రతిష్టలు, అలాగే తన సెటిల్మెంట్లకు అడ్డుపడుతున్నాడన్న నేపంతో మామపై పగ పెంచుకున్నాడు వెంకన్న. 3వ అల్లుడు వెంకన్నకు తోడుగా 1/5వ అల్లుళ్ళు వారి వ్యక్తిగత జీవితాల్లో ఉన్న మనస్పర్ధాలు, వీటన్నింటినీ కలిసి మామను హత్య చేయాలని నిర్ణయించారు. చక్రయ్య హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న కనకటి శ్రవణ్, కనకటి లింగయ్య, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్లు తుంగతుర్తి కోర్టులో లొంగిపోయారు. మిర్యాలగూడ గ్రామానికి చెందిన PSCS మాజీ చైర్మన్ కనకటి వెంకన్నపై రౌడీ షీట్ ఉందన్నారు. ఈ సమావేశంలో DSP గొల్లూరు రవి, తుంగతుర్తి CI శ్రీను నాయక్, నూతనకల్ SI మహేంద్రనాథ్, సిబ్బంది గోదేశి కర్ణాకర్, జోగు సైదులు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. అయితే 3 అల్లుళ్ల నిర్ణయాన్ని కూతుళ్లు వ్యతిరేకించాల్సింది పోయి పేగు బంధాన్ని మరిచి భర్తల పగలో చేతులు కలిపారు. మమకారాన్ని వదిలేసి జన్మనిచ్చిన బంధాన్ని మరిచి స్కెచ్ వేసి కర్కశంగా హత్య చేశారు. కడుపున పుట్టిన కూతుళ్లపై ప్రేమ పెంచుకున్నందుకు అల్లుళ్లు చేసే తప్పులను ప్రశ్నించి న్యాయం వైపు నిలబడ్డ పాపానికి పరిహారంగా ప్రాణాలు వదిలాడు. కూతుళ్లు అల్లుళ్లు కలిసి చక్రయ్యను దారుణంగా హతమార్చడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అందరికీ తలలో నాలుకగా ఉండి సమస్యల పరిష్కారానికి అండగా నిలబడే చక్రయ్య హత్య గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మంచి మనిషిని పొట్టన పెట్టుకున్నారని కూతుళ్లకు శాపనార్థాలు పెట్టారు గ్రామస్తులు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట రచయిత మాటలకు నిదర్శనంగా గ్రామ పెద్ద చక్రయ్య హత్య ఉదంతం నిలిచింది. కూతుళ్లు అల్లుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఇవాటి క్రైమ్ స్టోరీ. మరో క్రైమ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.